మీరు ఒక్కసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారంగానే ఉండేది. ఎప్పుడైతే నేను ఒక విజువలైజ్ చేసి పేదరికం పూర్తిగా పోవాలంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, కొన్ని ప్రాంతాలు ఒక హిస్టారికల్ గా బాగా వెనకబడిపోయినాయి, ఎడ్యుకేషన్ వెనకబడిపోయినాయి, చాలా ఇబ్బందులున్నాయి. ఇలాంటి సందర్భంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని యూనిఫామ్ గా ఒక పాలసీ తీసుకొచ్చాను. ఎవ్రీ కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టడం, 3 కిలోమీటర్కి అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టడం, 5 కిలోమీటర్ల హై స్కూల్ ఇవ్వడం, ఎవ్రీ మండలానికి జూనియర్ కాలేజ్ ఇవ్వడం, అదే మరి ఎవ్రీ రెవెన్యూ డివిజన్కి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ పెట్టి, హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఐఎస్బి గాని, నల్సార్ గాని, IIIT గాని ఇలాంటి లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం. ఒకప్పుడు పెద్ద ఎత్తున మన వాళ్ళందరూ అమెరికాకు పోయేవాళ్ళు. ఈ రోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం అన్ని దేశాలకి మన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చదువుకున్న పిల్లలు వివిధ దేశాలకు పోయారంటే నాలెడ్జ్ ఏ విధంగా పెరిగిందని ఒక్కసారి ఆలోచిస్తే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలెడ్జ్ హబ్ గా తయారు చేశాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు చూస్తే ఏ రాష్ట్రంలో లేనంత నాలెడ్జ్ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉందంటే నేను గర్వపడుతున్నాను. 20 ఏళ్లు చేయగలిగాం. పిల్లలకి ఒక స్ఫూర్తినిచ్చాం, అనేక ప్రోగ్రాంలు ఎంకరేజ్ చేయడానికి ప్రారంభించాం, తల్లిదండ్రులను ప్రోత్సహించాం. దీంతో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా చదివించారు. చాలా ప్లేసులు నేను చూశాను. మండల హెడ్ క్వార్టర్కి వ్యవసాయం మానుకొని మండల హెడ్ క్వార్టర్కి వచ్చి పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఆస్తులు అమ్ముకొని పిల్లలు చదివించిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఇటీవల నేను పాదయాత్రలో పోయినప్పుడు నేను చూశాను. నేను చూస్తే చాలా మంది తల్లిదండ్రులు మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, మా అమ్మాయి బాగా చదువుకున్నది, అమెరికాలో ఉంది, ఆస్ట్రేలియా ఉన్నాడు, మాకు నెలకు 10,000, 20,000, 30,000 డబ్బులు పంపిస్తున్నాడు, మేము హ్యాపీగా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆనందంగా ఉన్నాం. కొంతమంది తల్లిదండ్రులు అయితే వాళ్ళు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు పంపిస్తున్నారు, ఆ డబ్బులు పెట్టి భూములు కొంటున్నాం, వ్యాపారాలు చేస్తున్నామని తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది నేను ఆ రోజు విజువలైజ్ చేసినటువంటి నాలెడ్జ్ యొక్క శక్తి, అది ప్రూవ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. రెండో విషయం కూడా మీరు చూస్తే